హాయ్ అండి. ఈరోజు పిల్లలు లెగవక ముందే బాక్సులు ప్యాక్ చేయకముందే వెన్నపూస తీసేసి, అది నెయ్యయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు. వెన్న దోసలు వేద్దామని చెప్పి కొంచెం వెన్నయితే పక్కన పెట్టుకున్నాను. ఇక దీన్ని నెయ్యి చేశాను. ఈవెన్ ఈ వీక్‌లో పిల్లలకి స్నాక్స్ చేసే పని కూడా ఉంది. ఇక అన్నిటికి పనికొస్తది అని చెప్పి నెయ్యయితే కాచాను ఈరోజు. మా ఇంట్లో లాస్ట్ వీకే చెప్పాను. వీక్లీ వన్స్ అన్నా ఒక్కరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి పెరుగన్నం నానపెట్టి ఉంచుతాను. అది తినాలి అని చెప్పాను. ఫర్మెంటెడ్ రైస్ అంటారు కదండీ! అది నైటే రైస్ అంతా కొంచెం మెత్తగా మెదిపి, ఆ తర్వాత వాటర్ వేసి దాన్ని పెట్టేసి పొద్దున్నే పెరుగు వేసి, తాలింపు వేసి అదే బ్రేక్‌ఫాస్టు అందరికీ. ఈవెన్ ఈ రోజుటి నుంచి పిల్లలు బస్‌కి వెళ్తున్నారు. సో, కొంచెం రష్ అయ్యిద్ది కూడా నాకైతే. కాకపోతే 5:30 కల్లా లెగిస్తే ఎటువంటి రష్ లేకుండా పీస్‌ఫుల్‌గా అయిపోతుంది. ఈరోజు క్యారెట్ రైస్ చేశాను. 7:15, 7:20 కల్లా బస్ వచ్చేస్తుంది. ఆ టైంకి అసలు పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ మేము తినలేము మాకొద్దు అన్నారు. స్నాక్స్‌కి అయితే మకానా పెట్టేసాను. జస్ట్ నెయ్యి కొంచెం వేసి ఫ్రై చేసి జాగరీ పౌడరు, కోకో పౌడర్ వేశాను. బ్రేక్‌ఫాస్ట్ మేము తినలేము అంటే ఇక అదే కర్డ్ రైస్ కొంచెం బాక్స్‌లో పెట్టేసాను. ఇలా అయితే వాళ్ళకి లంచ్ బాక్స్ ప్యాక్ చేశానండి. ఇంతకీ ఈరోజు మీ కిడ్స్‌కి ఏం ప్యాక్ చేశారో కామెంట్ చేయండి. బై.